గల్లీ క్రికెట్ నుంచి అండర్-19 జట్టుకు సమ్మర్ క్యాంపు నుంచి ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టులోకి ఆల్రౌండర్ యశ్వీర్ గౌడ్ ప్రయాణం యంగ్ క్రికెటర్లకు ఆదర్శం. ఈ నెల 21 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న టీ20 లీగ్ కోసం యశ్వీర్ గౌడ్ తన బౌలింగ్, బ్యాటింగ్కు పదును పెడుతున్నాడు. ఇలాంటి లీగ్ వల్ల గ్రామీణ ప్రతిభ వెలుగులోకి వస్తుందని, క్రికెటర్లకు మంచి ఉత్సాహాన్నిస్తాయని యశ్వీర్ చెబుతున్నాడు. హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని, ఎలాగైనా తొలి ట్రోఫీ సాధిస్తామని చెబుతున్న యశ్వీర్ గౌడ్తో ముఖాముఖి. ఈ నెల 21 నుంచి టీ20 లీగ్ గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది. దీనికోసం అన్ని జట్లు కూడా తీవ్రంగా సాధన చేస్తున్నాయి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కూడా గ్రౌండ్లో వీటికి ట్రోఫీని గెలుచుకునేందుకు సాధన చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి చెందినటువంటి యశ్వీర్ గౌడ్ ఉన్నారు. హాయ్ యశ్వీర్. హాయ్ సార్. హాయ్. హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? హైదరాబాద్ మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఈ టీ20లో ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లో ప్లేస్ చేసినందుకు మంచిగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా మీ క్రికెట్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఎందుకు క్రికెట్ వైపు ఎలా వచ్చారు? అట్లా నేను ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు లైక్ 6-7 ఇయర్స్ అప్పుడు గల్లీ క్రికెట్ ఎక్కువ ఆడుతుండే. గల్లీ క్రికెట్ ఆడి ఫుల్ ఆడుతుండే. ఇంటి సైడ్ అన్నీ ట్యూబ్ లైట్స్ అవన్నీ పలిగిపోతుండే ఆడుతుండే అంతా. సో మమ్మీ డాడీ చూసి మంచిగా ఆడుతుండు, జస్ట్ చూద్దాం ఒక సమ్మర్ క్యాంప్ వెళ్ళి కొంచెం ఫన్ ఉంటుంది, బయట ఎందుకు వెళ్ళడం, అదేదో క్యాంప్లోనే స్టార్ట్ చేస్తే అయిపోతుంది అని మళ్ళీ అప్పుడు చిన్న స్టార్ట్ చేసిండే. అక్కడ నుంచి డానియల్స్ క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేసిన నేను అక్కడ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్. అక్కడ ఫస్ట్ సమ్మర్ క్యాంప్ వెళ్ళిండే. అక్కడ మంచి నార్మల్గా ప్రాక్టీస్ చేసిండే, నార్మల్ ఉండే. తర్వాత సార్ చూసి, మా కమలేష్ సార్ అని నా ఫస్ట్ కోచ్, ఆయన నా బ్యాటింగ్ చూసి స్టార్ట్ చేసి మంచి ప్లేయర్ ఉన్నాడు, డాడీకి చెప్పారు, మంచిగా ఆడుతుండు, వీడిని కంటిన్యూ అయిపోయింది. సమ్మర్ క్యాంప్ అనే కాకుండా మొత్తం కంటిన్యూ అయిపోయింది, ఏమొచ్చినా అని చెప్పి అట్లా స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ గేమ్ అంటే మీకు మంచిగా అనిపించినటువంటి గేమ్ ఏది? ఆడినటువంటి స్టాట్స్ మంచి గేమ్ అంటే నా 19 కూచిబిహార్ డెబ్యూ మ్యాచ్ మంచిగా అయ్యండి. అది డెబ్యూ మ్యాచ్ 100 కొట్టినాను, ఇంకా 4 వికెట్స్ తీసినాను. ఆ మ్యాచ్ మంచిగా అనిపించింది. ఓకే. బేసిక్గా అంటే మీరు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా వేసినారు. మీరు లెఫ్ట్ హాఫ్ స్పిన్. సో దీంట్లో అంటే మీరు బౌలింగ్ ఏ విధంగా స్టార్ట్ అయింది? బౌలింగ్ స్టార్ట్ అయింది అంటే నేను ఫస్ట్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తాను. సో 2 హ్యాండ్స్ వేస్తాను నేను, అంబిడెక్స్టర్స్. ఓ సూపర్. అయితే నార్మల్గా నెట్స్లో ఏదో నార్మల్ లెఫ్ట్ ఆర్మ్స్ వేస్తుండే. సో మా డానియల్ సార్ ఉండే, సార్ చూసి సరే ఏదో మంచి వేస్తున్నావు, చేంజ్ చేయకు, కొంచెం వెయ్యి అని చెప్పేసరికి స్టార్ట్ చేసినప్పుడు మెల్ల లెఫ్ట్ ఆర్మ్స్ వేసిన. ఓకే. ఏంటి లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఏంటి డిఫరెన్స్? అంటే ఏది ఎక్కువ పవర్ హ్యాండ్ ఉంటుంది? ఆ పవర్ హ్యాండ్ అంటే రెండు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడైతే రెండు ఈక్వల్ అనిపిస్తున్నాయి నాకు. ముందు అయితే రైట్ హ్యాండ్ లెక్క ఉండే పవర్. సో ఇది కొంచెం షోల్డర్ పెయిన్ అయ్యిండే స్టార్టింగ్లో. అట్లా మళ్ళీ రికవర్ అయ్యి అంతా మంచి అవుతుంది. ఓకే. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ఆక్షన్ అయిపోయింది, తర్వాత వెంటనే మీరు అండర్-19 శ్రీలంక టూర్కి సెలెక్ట్ అయ్యారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత ఛాన్స్ వస్తుందని. అందరూ హ్యాపీ ఉండే, ఇంట్లో మమ్మీ డాడీ ఫ్యామిలీ అందరూ మంచిగా ఎక్సైట్మెంట్, చాలా ఎక్సైట్మెంట్ ఉండే. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోలేదు నేను వస్తుందని, ఎందుకంటే టీ20లో కూడా ఆప్షన్లో సెలెక్ట్ అయిపోయిన ఈ టీంకి. మీరు చిన్నప్పటి నుంచి మీరు గ్రౌండ్స్ అంటే మెయిన్ ఎప్పుడైతే గల్లీ క్రికెట్ నుంచి మెయిన్ స్ట్రీమ్లోకి క్రికెట్లోకి ఎంటర్ అయిన తర్వాత రెగ్యులర్గా ఎవరిని మేము డ్రాప్ చేయడం, తీసుకురావడం, సో అక్కడికి గ్రౌండ్ నుంచి తర్వాత మీ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఎవరి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు? మెయిన్ అయితే డాడీ. నాకు డాడీ మమ్మీ మెయిన్ చాలా సపోర్ట్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. పికప్ డ్రాప్ అయితే డాడీ చేస్తుండే. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి డ్రాప్ చేసి మళ్ళీ అంతా డాడీ చాలా సపోర్ట్ చేసిండే, మమ్మీ ఇంకా డాడీ చాలా. ఇప్పుడు 19 years ఉన్నారా మీరు? 18. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే. దెన్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నేను ఇప్పుడైతే అండర్-19 ఇండియా మంచిగా ఆడాలి, తర్వాత సీనియర్స్ ఆడాలి ఇండియా. ఓకే. సో మీరు ఎక్కువ బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేకపోతే బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? వీళ్ళు ఒకసారి మీ గ్రిప్ ఏ విధంగా పట్టుకుంటారు? ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ నుంచి నేర్చుకునే వాళ్ళందరికీ ఒకసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మన కెమెరామెన్ కూడా దాన్ని జూమ్ చేస్తారు. ఇట్లా నార్మల్ ఇట్లా పట్టుకుంటాను. ఈ ఫింగర్తో రొటేషన్ ఎక్కువ చేస్తాను నేను. కొంచెం రెవల్యూషన్స్ కూడా, అంటే సీమ
ఈ పాటలు వేస్తాను, ఇది కూడా వేస్తాను. ఓకే ఓకే. సో దీని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా రోల్ చేయడం వల్ల? ఇంపాక్ట్ అంటే పిచ్ పడి స్కిడ్ అయ్యవచ్చు, ప్లస్ బౌన్స్ కూడా అవ్వచ్చు, సీమ్ మీద పడి బౌన్స్ అవ్వచ్చు, టర్న్ కూడా అవ్వచ్చు, వికెట్ బట్టి బౌలింగ్ అవ్వచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. దెన్ ప్రాక్టీస్ అంతా కూడా బాగా సాగుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడుతున్నారు. సో టీమ్స్ అని ఎలా ఉన్నాయి? టీమ్స్ అన్ని మంచిగా ఉన్నాయి, టీమ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కూడా చాలా మంచిగా ఉంది, నాకు నచ్చింది ఈ టీం. అంతా అట్మాస్ఫియర్ కూడా అంతా మంచిగా ఉంది, సర్స్ కూడా అందరు మంచిగా ఉన్నారు నాతో, అంతా మంచిగా. అవును, ఇంకొకటి మీరు చెప్పినట్టు అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్. టీంలో అందరూ మింగిల్ అవ్వడం, తర్వాత బయట కావచ్చు, ఆన్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ కావచ్చు. సో ఏ విధంగా మీరు కలిసిపోతున్నారు? అందరు మంచిగా మాట్లాడుతున్నారు, సీనియర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు నాతోంటే, సర్స్ కూడా మంచిగా మాట్లాడి కొంచెం నాలెడ్జ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేస్తున్నారు. ఓకే, దెన్ కెప్టెన్ అభివృద్ధి గురించి, ఆయన కెప్టెన్సీలో ఆడబోతున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఆడుతున్నా అభిరత్ అన్నతోటి, నాకు ముందు నుంచి తెలుసు అభిరత్ అన్న నాకు ఫేవరెట్ బ్యాట్స్మెన్ అన్న కూడా. అవునా? ఓకే, చాలా ఇష్టం అన్న బ్యాటింగ్, చాలా క్లోజ్గా మాట్లాడతాడు అన్న షేర్ చేస్తాడు ఎట్లా ఆయన ఎక్స్పీరియన్స్, కొంచెం రంజీ ట్రోఫీ ప్లేయర్ ఎట్లుంటుంది ముందు ఎట్లుంటుంది అన్నీ చెప్తుంటారు. ఓకే, సో ఒక్కొక్కరికి ఒక రోల్ మోడల్ క్రికెటర్ ఉంటారు. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నాది విరాట్ కోహ్లీ. ఓకే, దెన్ బౌలింగ్ కూడా వేస్తారు కాబట్టి బౌలింగ్ ఎవరు? బౌలింగ్ రవీంద్ర జడేజా. అవునా? రవీంద్ర జడేజా అయితే ఫీల్డింగ్ ఇంకా బౌలింగ్ ఇష్టం. విరాట్ కోహ్లీలో అయితే అగ్రెషన్, బ్యాటింగ్ అన్ని, ఇంకా రిషబ్ పంత్ కూడా చాలా ఇష్టం, లెఫ్టీ బ్యాట్స్మెన్. ఓకే ఓకే. సో ఏమైనా అదృష్టం కలిసి వచ్చి మెయిన్ టీంలో విరాట్ కోహ్లీతో ఆడాలనుకుంటే ఫస్ట్ వర్డ్ విరాట్ కోహ్లీతో ఏం చెప్తారు? ఏం లేదు, ఫస్ట్ ఏం మాట్లాడడానికి కూడా రాదు ఆయన దగ్గర ఉన్నప్పుడు, అంతే చూస్తూనే ఉంటా ఆయనని. ఇప్పుడు మీరు కూడా ఇలాంటి లీగ్స్ అంటే T20, TG20 లీగ్స్ లాంటి లీగ్స్, చాలామంది గ్రామీణ ప్లేయర్స్ ఉంటారు, చాలామంది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రూల్స్ పెట్టారు, అందరూ రూల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఎలాంటి ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మీరు మీ మాటలో చెప్పండి. TG20 చాలా మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ముందు చాలా వెయిట్ చేస్తుండే ఈ T20 కోసం, ఇప్పుడు మంచి ఆపర్చునిటీ దొరికింది అందరికీ, ఓన్లీ వాళ్ళకనే కాదు మాకు కూడా, అందరికీ ఎవరైతే స్టేట్ ఆడాలో వాళ్ళందరికీ మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే T20 బ్యాట్స్మెన్స్ అన్న బౌలర్స్ అన్న మంచిగా చేస్తారు, మంచి ప్లాట్ఫామ్ ఇది, మంచి ప్రూవ్ చేసుకోనికైతే మంచి ఆపర్చునిటీ దొరికింది. థ్యాంక్స్ టు HCA అందరూ. ఓకే, లేట్గా స్టార్ట్ అయినా సరే, ఆల్రెడీ గీతా స్టేట్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి లేట్గా స్టార్ట్ అయినా, బట్ చాలా గ్రాండ్గా చాలా చాలా మంచిగా చేస్తున్నారు. ఫస్ట్ టైం అసలు అనుకోలేదు ఇంత మంచిగా అవుతుంది అని, చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ అంతే, ఇప్పుడు మెయిన్ ఇంత పెద్ద అయితే ఏం లేదు, ఇప్పుడు నెక్స్ట్ అయితే Under-19 ఈ శ్రీలంక టూర్ అయితే మంచిగా ఆడాలి, మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఇండియాకి అంతే. దెన్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కోసం మీ మాటలు ఏం చెప్తారు? ఈ టీంని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, సపోర్టింగ్ స్టాఫ్ బాగున్నారు, కోచ్ని నియమించారు, సపోర్టింగ్ మిగతా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కోచెస్ కూడా నియమించారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి మీ తరపు నుంచి ఏం చెప్తారు? మీరు అందరూ ఏం లేదు, కొంచెం అంటే ప్రతి మ్యాచ్ 100% ఎఫర్ట్ ఇస్తే ఆ రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు, కానీ అందరూ అన్న వాళ్ళందా మేమందరం మ్యాచ్లో అంతా 100% ఇచ్చుకుంటూ ఆడితే డెఫినెట్లీ అంతా మంచిగా అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, సో మీ టీమ్ స్లోగన్ మీ నోటి నుంచి ఒకసారి వినాలనుకుంటున్నాను. 6R మార్ CT మార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అది చూసాం కదా, సో యశ్వీర్ గౌడ్ చెప్తున్నటువంటి విషయం. సో తనకు వచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లో ఆడడం చాలా ఆనందంగా ఉందని, దాంతోపాటుగా ప్రస్తుతం శ్రీలంక టూర్కి వెళ్ళబోతున్నాను, అందులో ది బెస్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించే తన లక్ష్యమని యశ్వీర్ గౌడ్ చెప్తున్నారు. సూర్యతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.